పార్టీకి దేశ ద్రోహులకు దేశ భక్తులకు జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ కూడా వాళ్ళ బీజేపీ వైపు ఉన్నారు. మరి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో ఏర్పడబోతున్నది, బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది, మోడీ రాజ్యం రాబోతున్నది. కాబట్టి ఇక్కడున్న ఓటర్స్, ఇక్కడ ఉన్నటువంటి బెంగాలీకి సంబంధించిన సమాజం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొన్ననే ఇక్కడ హిందువులు అనేటువంటి ఈ బెంగాల్ సమాజం పట్ల ఎంఐఎం పార్టీ మద్దతు, ఎంఐఎం పార్టీ సపోర్ట్తో కొంతమంది గుండాలు డ్రగ్స్ ఇచ్చి, గంజా ఇచ్చి, చాక్లెట్ల పేరుతోని, కేక్ల పేరుతోని వాళ్ళకు డ్రగ్స్ ఇచ్చి ఏ విధంగా లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారో, లవ్ జిహాద్ పేరుతోని ఏ విధంగా హిందూ అమ్మాయిలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ రాకెట్ కూడా నేనే బయటపెట్టినా. అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటే, ఆయనే హోంమంత్రి, ఆయన గొప్పలు చెప్పుకుంటాడు, నేను డ్రగ్స్ నిరోధిస్తున్నా అని. అరే ఫామ్ హౌస్లో దావతులు జరిగితే వచ్చిన ఇన్ఫర్మేషన్తో దాడి చేయడం కాదు, అసలు డ్రగ్స్ ఎక్స్చేంజ్ వస్తున్నాయి. డ్రగ్స్ సప్లై చేసేది ఎవరు? ఓల్డ్ సిటీలో ఎప్పుడన్నా దాడులు చేస్తావా నువ్వు? ఓల్డ్ సిటీలో ఎంఏ పార్టీ అండాదండలతో డ్రగ్స్ రాకెట్ ఉందా లేదా? బెంగాలీ అమ్మాయిలను లోపరుచుకునే ప్రయత్నం చేసిందా లేదా? దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకున్నాడు? మేము చెప్పేదాకా ప్రభుత్వానికి సోయలేదు. ఇక్కడ కొంచెం పోలీస్ అధికారులు వరకు సపోర్ట్ చేస్తున్నారు. గంతెందుకన్నా నిన్న చూస్తాం, నిన్న పాత బస్తులో లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడానికి కార్పొరేషన్ అధికారులు వస్తే, పోలీస్ బందోబస్తు వస్తే వాళ్ళ కూల్చేసే సమయంలో పోలీస్ అధికారుల మీద కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి చేశారు ఎంఏ పార్టీ వాళ్ళు. సాక్షాత్ ఎమ్మెల్సీ కూడా దాడి చేస్తే కనీసం ఏ ఒక్క వ్యక్తిని కనీసం ఆపే ప్రయత్నం చేయలే. ఇలా అక్కడ గోరక్షను గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి గోవులను వధించడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ